దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బైబిల్ తెరవండి. 28వ అధ్యాయంలో 131వ పేజీ అండి. మొదటి నుండి చదువుకుందామండి. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు, ఇది ఎగురుతుందిరా, ఎగురుతుందా? పెట్టలేదు, కింద పెట్టలేదమ్మా, పెట్టేవా? సరే సరే కూర్చో. ఇప్పుడు పౌలు గారు మరికొంతమంది, తర్వాత మరికొంతమంది బందీలు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వీరిని తరలిస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఈ జైలు నుంచి ఆ జైలుకని, ఆ జైలు నుంచి ఇంకో జైలుకని, లేదంటే కేసును బట్టి, సెక్షన్ బట్టి ఎక్కడ ఉంచాలో, ఏ జైల్లో ఉంచాలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ప్రతి వారిని అందరిని ఒక జైల్లో పెట్టరు. ఏలూరులో కొంతమందిని పెడతారు, రాజమండ్రి కొంతమందిని తీసుకెళ్తారు, లేదా మరికొంతమంది మరో చోట తీసుకెళ్తారు. ఇవన్నీ ఎందుకంటే సెక్షన్, వాళ్ళకి కేసు ఉన్నటువంటి సెక్షన్లు బట్టి, ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్నెస్ని బట్టి వివిధ జైళ్ళకి మారుస్తుంటారు. వివిధ ఖైదీలు ఉన్నటువంటి క్రిమినల్ కేసు ఎలా బుక్ అయిందా, లేదా సివిల్ కేసా, ఇవన్నీ ఆలోచన చేసుకుని అప్పుడు వాళ్ళని ఏ జైల్లో పెట్టాలో ఆలోచన చేస్తారు. ఇది మామూలుగా జరిగేది. అలాగే పౌలు గారుతో పాటు మరికొంతమంది బందీలు, కొంతమంది సైనికులు, వీళ్ళందరినీ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓడలో తీసుకువెళ్తూ ఉంటే ఈ ఓడ ప్రమాదానికి గురైంది. ఓడ ప్రమాదానికి గురైతే అప్పుడు బందీలందరూ దూకి పారిపోదాం అనుకుంటున్నారు. కొంచెం వాళ్ళ దూరంలో కనబడతా ఉంది ఒడ్డు, పారిపోదాం అనుకుంటారు. ఈ లోపుగా సైనికులు ఏం చేద్దాం అనుకున్నారంటే వీళ్ళని చంపేయాలా అని పారిపోయే వాళ్ళందరినీ చంపేస్తే చచ్చిపోయి సముద్రంలో చచ్చిపోతారు, ఇక దానికి గొడవ ఉండదని అలా అనుకుంటుంటే, లేదు లేదు ఎవరిని చంపద్దు, అందరూ క్షేమంగా ఒడ్డుకి వెళ్ళాలి ముందు మనం అని, అందరూ ఒడ్డుకి వెళ్ళాలని వాళ్ళకి చెప్పేసరికి అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒడ్డుకు వచ్చేసారండి. ఇది విషయం. అక్కడ తప్పించుకున్నారు అని మళ్ళీ చదువుతారు. ఇప్పుడు మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకున్నాం. తప్పించుకోవడం అంటే ఎక్కడి నుంచి తప్పించుకున్నారు? ఎవరైనా కొడుతుంటే తప్పించుకున్నారా? కొంతమందికి వంకర బుద్ధులండి. ఎవరైనా తిడుతుంటే తప్పించుకున్నారా? ఎవరైనా పరిగెడుతుంటే తరుగుతుంటే తప్పించుకున్నారా అని కొంతమందికి ఇట్లా ఆలోచన వస్తాయేమో, అందుకని ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణమై వెళ్తుంటే సముద్ర మార్గంలో 2 ప్రవాహాలు కలిసిన చోట వాడు ఇరుక్కుపోయి అమరం బ్రద్దలైపోయి అందరూ దిగి ఈత కొట్టి ఒడ్డుకు రావాల్సి వచ్చింది. అప్పుడు ఆ ద్వీపం పేరేటట? చెప్పండి ద్వీపం పేరేంటి? మెలితే అనే ద్వీపానికి వచ్చారండి. సముద్ర ప్రయాణంలో సన్నగా వర్షం పడతా ఉంది. సముద్రం దగ్గర కదా, ఓ గాలి వేస్తూ ఉంది. ఆ గాలి ఎలా ఉందంటే చాలా చల్లని గాలి, ఓ ప్రక్కన వర్షం, ఓ ప్రక్కన సముద్రంలోంచి అప్పుడే ఈత కొట్టుకుని ఒడ్డుకొచ్చి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని తప్పించుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తం మీద అందరూ సేఫ్. దేవునికి స్తోత్రం. దైవజనుడైన పౌలు గారు, ఆయనతో పాటు ఉన్న మరికొంతమంది సేవకులు, మరికొంతమంది సైనికులు, మరి ముఖ్యంగా బందీలు, వాడవారు అందరూ కూడా ఎవరికి ఏ ప్రమాదం లేదు. వాడ బ్రద్దలైపోయింది. చెక్కలు కొంతమంది పట్టుకుని, ఆ తెరచాప కొంతమంది పట్టుకుని, ఈత వచ్చిన వాళ్ళు ఈత వచ్చినట్టు, ఈత రాని వాళ్ళు అవి పట్టుకుని మొత్తం మీద ఎట్లయితేనో అందరూ ద్వీపానికి చేరుకున్నారండి. దైవజనుడైన పౌలు గారు, మిగతా వాళ్ళు కూడా. ఆ ద్వీపం పేరు మెలితే అని రాయబడింది. ఆ తర్వాత చదువుకుందాం. 2వ వచనం అండి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంతా కాదు. తలపైకి తాలకించండి. ఇప్పుడు సముద్రంలో కొట్టుకుపోయి ఆ ఓడ ఎటు ఆగుతుందో అర్థం కాకుండా, ఎక్కడ లంగర వేద్దామని కుదరకుండా, ఏం అర్థం కాని ప్రేమలో ఉంటామో పోతామో, చనిపోతామో బ్రతుకుతామో తెలియనటువంటి ఆ సందిగ్ధంలో ఆ 2 ప్రవాహాలు కలిసే చోట వాడు ఇరుక్కుపోయి బ్రద్దలైపోయి చనిపోతామో ఉంటామో అనుకున్న పరిస్థితుల్లో ఓ ద్వీపం వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తే ఆ ద్వీపానికి వెళ్ళేసరికి అక్కడ ఎవరున్నారు?
చెప్పండి చెప్పండి, ఎవరున్నారు? అనాగరికులు. అంటే అనాగరికులు అంటే చెప్పండి చెప్పండి, నువ్వు ఏం కాదు. అనాగరికులు అంటే నాగరికత ఏంటో తెలియని వారు, బట్టలు ఎలా వేసుకోవాలో కూడా తెలీదు. అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటాయి, మనం చూస్తుంటాం. కానీ అప్పుడప్పుడు సడన్గా ఇక్కడ ఈడో పడిపోతుంటాడు, ఆమె పడిపోతుంటుంది, ఎక్కడో అడవిలో దొరుకుతారు. వాళ్ళు తీసుకెళ్ళి ఆ గాయాలు రాసి అదేదో పసరపిండి, ఆ తర్వాత వీళ్ళు లేచిన తర్వాత ఓ పాట ఉంటుందా? చొల్లదన్నట్టే కనబడుతుంది మీ ముఖాలు, తెలీదన్నట్టే పెట్టారు మీరు. రొటీన్గా జరిగేది ఇదే, రొటీన్గా జరిగేది. ఎక్కడ పడిపోతాడో అడవిలో వీళ్ళు మోసుకెళ్తారు. అడవిలో ఉన్నటువంటి ఆ తెగవాళ్ళు వీళ్ళని బాగా ఆ గాయాలు కట్టి అవి కట్టి నూనె పోసి పసరేసి కట్లు కడతారు. ఆ తర్వాత పాట. అవునా కదా? ఇప్పుడు వీళ్ళు అనాగరికులు ఉండే చోటుకి వెళ్ళిపోయారండి పౌలు గారు మరి కొంతమంది. వాళ్ళు ఎవరు? వాళ్ళ గురించి క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు అనాగరికులు. చెప్పండి చెప్పండి, అనాగరికులు. ఏం తెలియదు వాళ్ళకి, ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ధరించాలో, ఎలా ఉండాలో, ఎలా తినాలో అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. ఏం తెలియదు వాళ్ళకి. అనాగరికులు, మోటోళ్ళు, కనీస అవగాహన దేని గురించి కూడా కనీస మినిమం నాలెడ్జ్, బేసిక్ సెన్స్ కూడా ఉండదండి వాళ్ళు. అట్లా అనాగరికులు అని అదొక తెగ. ఇప్పుడు అలాంటి వారి మధ్యకి వీళ్ళందరూ వెళ్ళేసరికి అటండి అక్కడ రాయబడిన విషయం ఏంటంటే పౌలు గారు పెద్ద ఆయన చెబుతాడు, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంతా. బా, ఏముందండి అసలు, ఏం చెప్తాడండి ఆయన? వాళ్ళ అనాగరికులట, కానీ వాళ్ళు చేసిన మేలు అంత ఇంత కాదు. అసలు వాళ్ళు చేసినటువంటి ఉపకారం అంత ఇంత కాదు, వాళ్ళు చేసిన ఉపచారం అంత ఇంత కాదు. అసలు ఏం చేశారు? అసలు అంతా ఇంత కాదండి. అసలు అబ్బా, వాళ్ళు ఎలా చూసుకున్నారంటే అమ్మో, వాళ్ళ గురించి చెప్పడానికి అసలు లేదండి. అసలు అంతా ఇంత అని చెప్పలేము, అసలు అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఊరికే ఎవరిని కించపరచాలని కాదు, కొంచెం ఇంకోసారి మీరైనా తెలుసుకుంటారని. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాం. వెళ్ళేసరికి ప్రార్థన చేసేసాం, కొన్ని మంచినీళ్ళు ఇమ్మన్నాం. ఇక్కడికున్న బాటిల్లో నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చారండి. అలా ఇవ్వకూడదంటే ఇవ్వచ్చు, ఇన్నున్నాయి నీళ్ళు. ఆ బాటిల్ పిల్లలు దాగిపెట్టారో ఎవరు దాగిపెట్టారో ఏందంటే మూతిలో పెట్టుకుంటారు పిల్లలు. అది పెట్టుకోరా? పిల్లలు తాగేసి మూతిలో తాగేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి. నిజమే, తప్పేం కాదు అది. అదే ఇబ్బంది ఏముంది? పిల్లలు తాగమా మనం? ఇచ్చేటప్పుడు అదేదో కొంచెం నిండగా ఉన్న బాటిల్ ఇస్తే ఏంటంట, మనం నాగరికులమే కదా, నాగరికత తెలిసిన వాళ్ళమే కదా. చిన్న విషయాలు ఇన్నున్న బాటిల్ ఇవ్వడం ఎందుకు? ఆయనకి నిండగా ఉండేవు ఎందుకు? ఇవన్నీ ఈ తలనొప్పి ఎందుకు? శుభ్రంగా చేతులు కడుక్కుని గ్లాస్ కడిగి ఒక గ్లాస్తో నీళ్ళు ఇస్తే అయిపోయే. ఏముందండి, పెద్ద ఇబ్బంది ఏముందండి? చిన్న విషయాలు గమనిస్తూ ఉంటే నాగరికత అనేది దినాన మన వ్యక్తిగత జీవితాల్లో మనం గమనించుకుంటే బైబిల్లో రాయబడింది ఏంటంటే వాళ్ళు అనాగరికులే, కానీ వాళ్ళు చేసిన ఉపచారం మాత్రం అంతా ఇంత కాదు. ఒంటరైపోయాడు ఈయన, పెద్ద ఆయన, దైవజనుడైన పౌలు గారు. పలు ప్రాంతాలు తిరిగిన వాడు, పలు చోట్ల వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ మాట తీరు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళకు ఉండేటువంటి ఆ లోకల్గా ఉండేటువంటి కొన్ని విధాలైనటువంటి పద్ధతులు, ఇవన్నీ చాలా ప్రాంతాలు తిరిగాడు గనక అవన్నీ చూసినటువంటి ఒక వ్యక్తి చెప్తాడు, అసలు వాళ్ళ పరిచర్య, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆదరణ, వాళ్ళ ఉపచారం అంతా ఇంత కాదంటాడండి. ఏమి ఎరగనోడైతే అనుకోవచ్చు. ఈయన చాలా ప్రాంతాలు తిరుగుతాడు. ఏది నాన్వేషణ అనే వ్యక్తి తిరుగుతుంటాడు చూడండి,
ఆ మాదిరిగా ఎన్నో దేశాలు తిరిగినవాడు కదా, ఎన్నో ప్రాంతాలు తిరిగినవాడు కదా. ఇప్పుడు ఇతనికే ఆశ్చర్యం వేసేసింది. వాళ్ళ ఉపచారం చూస్తుంటే, వాళ్ళ పరిచర్య చూస్తుంటే, వాళ్ళ ప్రేమ చూస్తుంటే, వాళ్ళ ఆదరణ చూస్తుంటే పౌలు గారికే ఏంటండి అసలు వాళ్ళు అనిపిస్తుంది ఆయనకి. దైవజనుడు నీ గుమ్మంలోనికి వచ్చినప్పుడు, దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, దేవుని పిల్లలైన వారు నీ గుమ్మంలోకి వచ్చినప్పుడు నువ్వు ఇచ్చేటువంటి మర్యాద, నువ్వు చూపించే కేరింగ్ ఏంటి, ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరైనా నేనైనా సరే ఎట్లా అనాగరికులు వాళ్ళు. ఇప్పుడు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు నాగరికులు అయితే పోని అనుకోవచ్చు, ఇది పెద్ద విషయం కాదు, పట్టించుకోకర్లే, ఆ మామూలుగా తీసుకోవచ్చు. వాళ్ళు నాగరికులు కాదు, నీలా వాళ్ళు నాగరికత తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళు పద్ధతులు ఎరిగిన వాళ్ళు కాదు, సాంప్రదాయాలంటూ కట్టుబాట్లంటూ ఏమీ లేని వాళ్ళు. ఎలా మాట్లాడాలో, కనీసం ఎలా కూర్చోవాలో, ఎలా తినాలో, ఎలా వండుకోవాలో, ఎలా ధరించాలో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి ప్రజలు వాళ్ళు. నీకు ఎలా వండుకోవాలో తెలుసు, ఎలా తినాలో తెలుసు, ఎలా కూర్చోవాలో తెలుసు, ఎలా మాట కలపాలో తెలుసు, ఎలా నవ్వాలో తెలుసు, ఎలా సైగ చేయాలో తెలుసు. అబ్బో, నీకు అసలు ఆరితేరిపోయావు. కాబట్టి వయసే ఆగట్లేదు నీకు, ఇంకా పెరిగిపోతుంది. కానీ వయసు పెరిగిపోతుంది, దాన్ని కూడా ఆపే విషయం ఉంటే ఆపేసేవారే. వయసు పెరిగిపోతుంది కానీ ఇవేం అసలు చాలా నాగరికత నీకు. ఎన్ని విషయాల్లో నాగరికత కలిగి, జ్ఞానం కలిగి, తెలివి కలిగి, బుర్ర షార్ప్గా ఉంచుకుంటున్నావు. చాలా షార్ప్గా, పదునుగా బుర్ర. నేను నిద్రపోవట్లేదు నువ్వు. ఇవే ఆలోచనలు. నీకు నిద్ర లేదు. అన్ని ఆలోచనలు చేస్తున్నావు. నాగరికత, అనాగరికత, ఈ రెండింటికి ఉన్న ఆ వ్యత్యాసాన్ని చూడండి. ఓ దైవజనుడు ఏమైపోయాడంటే సంతోషపడిపోతున్నాడు, ఓ దైవజనుడు సంబరపడిపోతున్నాడు, ఓ దైవజనుడు వండరైపోతున్నాడు, ఓ దైవజనుడు ఆశ్చర్యపోతున్నాడు. పలు దేశాలు తిరిగి, పలు ప్రాంతాలు తిరిగి, పలు ప్రాంతాల్లో పలు రకాల ప్రజల మధ్యలో, ఈ రోజున విగ్రహారాధికుల మధ్యలో, అన్యుల మధ్యలో దేవుని వాక్యాన్ని సవాలుగా ప్రకటించిన ఓ వ్యక్తి ఓ ద్వీపానికి వెళితే అక్కడ వాళ్ళు చూపించేటువంటి ఆదరణ, ప్రేమ, వాళ్ళ మాట తీరు ఇవన్నీ చూసేసరికి పెద్ద ఆయనకి ఏమైపోయింది? ఆశ్చర్యం కలిగిందండి. ఊరికే మనలో మన మాట, పాస్టర్ గారు వస్తున్నారు ఈరోజు మా ఇంట్లో ప్రార్థనా కూటం అని ప్రత్యేకంగా ఇంత అన్నం వండామండి మేము మీ కొరకు అన్నవాళ్ళు చేయొద్దండి, తప్పేం లేదు. ఇప్పుడు నేను ఎవరిని ఏమనట్లేదు. అయ్యా మీ కొరకు ప్రత్యేకంగా ఇన్ని బియ్యం వండాము, మీ కొరకు ఇంత చిన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఇంత అన్నం వండామండి పాస్టర్ గారు మీ కొరకే అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఇన్ని సంవత్సరాలలో పోనీ అందరి ముందు చేయడానికి మీకు ఇబ్బంది ఉంటే ఆ తర్వాత నాకు కాల్ చేసి కానీ లేకపోతే నాకు మెసేజ్ కానీ పెట్టండి, మేము వండాం పాస్టర్ గారు అని. వండమని చెప్పట్లేదు, కానీ అలాంటి పరిస్థితి ఉందా? ఇంత కర్రీ మీకోసం ప్రత్యేకంగా తెప్పించి ఉండేవండి, ఇది మీకోసమే రెడీ చేశాం, మీరు ఏది పెడితే అది తిన్నానండి. కొన్నిసార్లు కొంతమంది ఫోన్ చేసి, అయ్యా ఏం తింటారు, మీకేం కావాలి చెప్పండి. ఇది సాయంకాలం కూటం అయితే సాయంకాలం కాదు, పొద్దున్నే ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఏం చెప్తాను తెలిసే, నేను నాకు దొండకాయ కానీ, బెండకాయ కానీ, బీరకాయ కానీ, ఎక్కువ బీరకాయని చెప్పేస్తానండి. అంతే. ఈ మాంసం తండి, ఆ మాంసం తండి, రక్తం వండండి. నిన్ను తగలయ్యా, రక్తం వండుతావా? ఎప్పుడైనా చెప్పానండి ఇవి అవి ఏవని ఎప్పుడు చెప్పాను? ఏం చెప్పలేదు ఎప్పుడు. ఇక తీసుకొస్తానంటే వద్దని చెప్తా నేను, కొంచెం కూరగాయలు వండేసేయండి, అది చారు కాసేయండి, అక్కర్లేదు నాకు చారు. ఓ దైవజనుడు ఆనందపడిపోయి, సంబరపడిపోయి, సంతోషపడిపోయి అంత ఉపచారం
ఎవరు చేశారంటే అనాగరికులు చేస్తున్నారు. ఇక నాగరికత తెలిసినటువంటి మీరైనా నేనైనా ఇంకెంత చేయాలి? దేవుడంటే, పరిచర్య అంటే, సంఘం అంటే, సహవాసం అంటే, దైవజనుడు అంటే ఇంకెంతగా మనం ఇంకెంత చేయాలి? ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీరు ఏర్పాటు చేసేయాలా, నేను తినేసేయాలా, లేదంటే క్యారేజ్ తీసుకెళ్ళిపోవాలి అట్టేని కాదండి. ఇక్కడ విషయం ఏంటంటే అనాగరికులకే అంత శ్రద్ధ ఉంటే, అనాగరికులు చేసే పరిచర్యకే దైవజనుడు ఇన్స్పైర్ అయిపోతే, సంతోషపడిపోతే, ఆగలేకపోతుంటే, ఉండబట్టలేక అంతా ఇంత కాదు అని ఇంతని చెప్పలేకపోతే ఇక మీరు ఎంత చేయొచ్చండి? ఉపకారం, మేలు ఎంత చేయొచ్చండి? ఎంత చేయొచ్చు? ఎంతైనా చేయొచ్చు. కానీ మేలు కంటే కీడు ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు. ఉపకారం కంటే అపకారం చేసేవాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ఉపకారం కంటే అపకారం చేసేవాళ్ళు, మేలు కంటే కీడు చేసేవాళ్ళు. ఏం చేసాం పాస్టర్ గారు? మీరు ఏం చేయక్కర్లే, ఒక్క మాట చాలు. మీ నోటి వెంట వచ్చేటువంటి ఒక అర్థం పర్థం ఒక లూజ్ టాక్ ఒక్కటి చాలండి. ఒక్క మాట, అది కీడే సంఘానికి, సేవకి. పాస్టర్ గారు మీకు తెలుసండి, నాకు తెలుసండి. ప్రియ దేవుని ప్రజలారా, అనాగరికులైన వారు పరిచర్యకు ఉపకారం చేస్తుంటే ఈ కడవరి దినాల్లో యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మీరైనా నేనైనా మరెవరమైనా సరే నాగరికత తెలిసిన వారంగా మనమైతే సేవకి, సంఘానికి మేలు చేయాలా, ఉపచారం చేయాలా, అపకారం చేయాలా? చూడండి ఏం చేస్తున్నారు. తర్వాత చదువుకున్న ఒక వాక్య భాగం చూడండి, ఇంకా చాలా విచిత్రంగా ఉంటాయి. ఏమైందంట? వర్షం పడుతుందట, బాగా చలిగా ఉందట. అప్పుడు ఏం చేశారట వాళ్ళు? నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏంటి అంటే ఏదో అక్కర్లేదండి, ఏదో అంటారు చూడండి పెద్దలు అప్పుడప్పుడు, వేడి నీళ్ళకి చన్నీళ్ళకా, అంతే కదండి. అంతే, ఏముందండి? ఉపకారం అంటే ఆస్తులు రాయడం అనుకుంటున్నారా? ఉపకారం అంటే ఇంకేదో అనుకోవట్లేదు. వేడి నీళ్ళకి చన్నీళ్ళు. వాళ్ళు చలిగా ఉంది, ఇప్పుడు వాళ్ళకి బట్టలు తడిసిపోయి ఉన్నాయి, వాళ్ళకి వర్షం పడుతుంది, ప్రక్కన చల్ల గాలి వేస్తుంది, దీపం కదా, సముద్రం కదా అని గాలి వేస్తూనే ఉంటుంది అసలు. అప్పుడు ఏం చేశారంటే ఓ చిన్న నిప్పులు రాజేసి ఓ మంట వేశారట, చాలు కదా. లేదా వేడివేడి కాఫీ ఇచ్చారు, లేదా టీ ఇచ్చారు, చల్లు వణికిపోతుంటే చాలా ఇంకా ఇంకేమైనా కావాలా? చాలు కదండి. తడిసి వచ్చారు, ఓ టవల్ ఇచ్చారు, చాలా ఇంకేమైనా కావాలా? నాగరికత, సమయోచితమైన జ్ఞానం. కాస్త కడుపుకు అన్నం తింటున్నాం కనుక ఆ సందర్భానుసారంగా, సమయానుసారంగా ఒక చక్కటి పని, చిన్న పని, ఒక టవల్ ఇచ్చారు, చాలు. ఇంకేంటండి? కొంచెం వేడిగా ఏదైనా టీ నీళ్ళు ఇచ్చారు, ఓ మంట వేశారు అక్కడ. బా, అలా చేతులు ముడిసిపోయి చచ్చిపోయి బిగిసిపోయి ఉన్నారు. దినాన సేవ విషయంలో, పరిచర్య విషయంలో, సంఘం విషయంలో, మరి ముఖ్యంగా దేవుని పిల్లల విషయంలో, దైవజనుల విషయంలో నీ ఉపకారం ఎలా ఉంది ఒకసారి ఆలోచన. అనాగరికులు వాళ్ళు, కానీ చాలా బాగా చూసుకున్నారటండి. పౌలు గారే ఆనందపడిపోతున్నాడు, చాలా బాగా చూసుకున్నారని. నీ సంఘాన్ని నువ్వు బాగా చూసుకోగలుగుతున్నావా? నీ సేవని, నీ పరిచర్యని, నీ దైవ సేవకుని, నీ తోటి విశ్వాసులను, వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళను కూడా గౌరవంగా చూసుకోగలుగుతున్నావా? పలకరించగలుగుతున్నావా? వాళ్ళని ప్రేమగా వాళ్ళతో మాట్లాడగలుగుతున్నావా? వాళ్ళతో నాకు పని ఏంటి? ఈ బుట్టదాంతో
ఈడితో ఏంటి నాకు అన్నట్లుగా ఉంటే నువ్వు అనాగరికుడువు, అనాగరికురాలు కాదు కదా, నాగరికత తెలిసిన మనిషివే కదా. అందుకని అందరితో మంచిగా, ప్రేమగా, ఆదరణగా మాట్లాడాలి కదా. ఏంటి ఆడితో మాట్లాడేది? యో యాంటీ ఏంటి ఆంటీ ఎట్లా అనేది చాలా గౌరవంగా నీ సంఘాన్ని, నీ చుట్టూ ఉన్నవారిని, నీ తోటి విశ్వాసులను, నీ పెద్దలను, నీ దైవజనులను ప్రేమగా చూసుకోవాలి కదండి. ఎంత బాగా చూసుకుంటున్నారు చూడండి. ఏంట్రా బాబు ఏం చూసుకుంటున్నారు అసలు? ఎండబెట్టిన ముక్కలా, పచ్చి మాంసమా, ఇంకేమన్నా పులశ్చేపలా? కాదు కాదు. ఆ చలిలో, ఆ హోరు గాలిలో, ఆ తడిసి బొద్దయిపోయిన ఆ పరిస్థితుల్లో, ఒళ్ళు వణికిపోతున్న పరిస్థితుల్లో ఒక చిన్న మంట వేశారు చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉడత సాయం తెలుసా అండి? తెలుసా? ఉడత సాయం అంటారు. ఎవరు చేసింది? శ్రీరామునికి. తెలుసా తెలీదా? రామాయణం చూడలేదండి? రాములూరికి ఏం చేసింది? ఎవరు సాయం చేశారు? అదేం పెద్ద సాయమా? కాదు. కానీ అది చేయగలిగింది, అది చేసింది. ఉడత సాయం అంటారు అందుకు దాన్ని. నీ వ్యక్తిగత జీవితంలో నాగరికత తెలిసినటువంటి వ్యక్తిగా, మేము నాగరికులమే, అనాగరికులం కాదు, మోటోళ్ళు ఏంటి, మోటోళ్ళం కాదు, మాది మాస్ కల్చర్ కాదు, మేము కాస్తంత పర్వాలేదు. అవునా? అయితే మరి నీ వ్యక్తిత్వం కూడా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు చేసేవి కూడా అట్లనే ఉండాలక్క అన్న, అట్లనే ఉండాలి. అనాగరికులైన వారు చేసిన వాటి గురించే పౌలు గారు ఉప్పు తప్పిపోతున్నాడు. అంటే నాగరికత తెలిసిన నీవైనా నేనైనా ఇంకెంత చేయాలి? సేవ కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏం చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏమేమి గమనిస్తున్నాం, ఏమేమి సమకూరుస్తున్నాం, ఎలా ఆలోచన చేస్తున్నాం. ఎందుకులే అనుకుంటున్నామా, లేదా మన బాధ్యతగా మనం ఉంటున్నామా లేదా, ఇవన్నీ ఆలోచన చేసుకోండి. లెక్క దేవునికి చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి? నాకెందుకండి? లెక్క దేవునికి చెప్పాలి. బాగా గుర్తుంచుకోండి. ఆ తరువాత ఇప్పుడు వాళ్ళు మంట వేశారండి. ఏమండి, మంట వేసేసరికి పెద్ద ఆయన పౌలు గారు కూడా ఆయనకి ఏమనిపించిందంటే, వీళ్ళ పరిచర్య చూసి, వీళ్ళ బాధ్యత చూసి, వీళ్ళ పనితనం చూసేసరికి ఆయన కూడా ఈ ఎందుకురా బాబు ఇంత చేస్తున్నారు, వీళ్ళకి సరిగ్గా కట్టుకోవడం తెలియదు, మాట్లాడడం తెలియదు, వండడం తెలియదు, వీళ్ళంతా నాగరికత తెలియని వాళ్ళు వీళ్ళ ఎంత చేస్తుంటే నేను చేతులు ముడుచుకుని ఎట్లా కూర్చునేది అనుకున్నాడో ఏమో పెద్ద ఆయన. వెళ్ళి అన్ని పొలలేరి, ఎన్నంటండి, మోపెడు పొల్లలు వేరి ఆ నిప్పుల మీద వేశాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో నాకేమైనా అర్థమవుతుందో అర్థం కావట్లేదా? హలో, వాళ్ళు మంట వేశారు, వాళ్ళ రెడీ చేశారు. వచ్చి ఇప్పుడు ఏం చేయాలా? ఈయనేం చేయాలా ఏంటండి? ఆ ఒంటి మీద బట్టలు కొడికి అట్లా పిండుకొని అన్నా అవి కొంచెం పైకి కదా మంటకాడ పొద్దున్నే కూర్చుంటాం కదా మనం. వాళ్ళు ఎవరో మంట ఇస్తే మనం వెళ్ళి మనం మంట వేసినట్టు అన్నీ ఏం చేస్తాం? ఎగదోయా? అదేంటి మాట్లాడరేంటి? మీరేగా చేసేవన్నీ. మంట వాళ్ళు వేసుకుంటారు, ఎగదోసింది మాత్రం అక్కడికి ఏదో మనం వేసేసినట్టు అయ్యేసి మంట పెద్దది చేస్తానట్టు. అబ్బో ఏం బిల్డప్ అండి. చిన్నప్పుడు అట్లనే చేసేవాళ్ళు మనం. వాళ్ళ గేదెల కాడ గడ్డి, వీళ్ళ గేదెల దగ్గర గడ్డి అంతా నులుకొచ్చి పెద్ద మంట వేసేవాడిని. వీళ్ళు మంట వేసేస్తే ఈ పెద్ద ఆయన మౌనంగా ఉండకుండా ఈయన ఏం చేశాడంటే, వాళ్ళ పరిచర్యను చూసి, వాళ్ళ ప్రయాసను చూసి, వాళ్ళ కదలికను చూసి ఈయన కూడా చేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ పరిచర్య, వాళ్ళ ప్రయాస, వాళ్ళ ఉపకారం దైవ సేవకుణ్ణి కూడా కదిలించింది. చూసారండి?
ఈయన 4 పొలాల మోపు పొలాలు ఏరుకు రాకపోతే ఏంటి? ఎవరేమంటారు ఇప్పుడు ఆయన్ని? ఆ పక్కన నిలబడేదానికి అంతమందిలో సుమారు 250 మంది. మీ తర్వాత చూసుకోండి లెక్క. వాళ్ళలో ఉన్నవారు ఎంతమంది? 250 మంది దాకా ఉండొచ్చు బహుశా, దాదాపుగా చదివిన గుర్తు నాకు. అంతమందిలో ఇప్పుడు ఈయన ఏరకపోతే ఏంటట? మోపు పిల్లలు. అవి కూడా ఎన్ని పిల్లలు? మోపు పిల్లలు ఏరకపోతే ఏంటి? ఇవి సరిగ్గా గమనిస్తే, పాస్టర్ గారు ఇది వాక్యమేనా? వాక్యమే. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి సామాజిక కోణం ఈ రోజున వాక్యంలో మనం గమనిస్తున్నాం. వాళ్ళు చేస్తున్నారు, చేసే వాళ్ళు చూసి ఈయనకేమనిపించింది? చెయ్యాలనిపించిందండి, చేయాలనిపించింది. నువ్వు చేసేదాన్ని బట్టి నీ ప్రక్క వాళ్ళు కూడా కదిలించబడాలి. నువ్వు చేసేదాన్ని బట్టి, నువ్వు ఇచ్చేదాన్ని బట్టి, నువ్వు వచ్చేదాన్ని బట్టి, నీ ప్రయాసను బట్టి, నీ పరిచర్యను బట్టి నీ ప్రక్క వాళ్ళు కూడా కదిలించబడాలి. వాళ్ళు కూడా ఆ పరిచర్యలో, ఆ ప్రయాసలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవ్వాలి. అట్లా ఉండాలి నీ పరిచర్య, నీ ప్రయాస. ఉసోరు ముఖం ఒకటి వేసుకుని నిన్ను చూస్తుంటే చేసేవాళ్ళకు కూడా చేయాలనిపించట్లేదు. నిన్ను చూస్తుంటే ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వాలనిపించట్లేదు. నిన్ను చూస్తుంటే వచ్చేవాళ్ళు కూడా రావాలనిపించట్లేదు. ఇలా ఎలా అండి? ఏదైనా చేశామంటే పక్క వాళ్ళు ఏమైపోవాలా? కదిలించబడి మనం కూడా చేరరా, వాళ్ళు చేశారు, మనం కూడా ఇవ్వాలరా, వాళ్ళు ఇచ్చేశారు, మనం కూడా వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం కూడా పాడాలి, వాళ్ళు పాడుతున్నారు, మనం కూడా ప్రార్థనలో ఉండాలి, మనం కూడా ప్రార్థన పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకున్నారు. ఎక్కడా అసలు నీకు అది నాగరికత? నీది నాగరికత. అందరూ వేరండి, మేము వేరండి. ఏంటి వేరు? వాళ్ళొక వేరు, నువ్వు ఒక వేరు. భూమిలో పడి వస్తున్నారు అంతే, లోపలికి వెళ్ళిపోయి. వేరంట. ఏంటంట అది? వేరులు తెలుసా అండి? ఎక్కడుంటాయి వేర్లు? ఎక్కడుంటాయి? కింద చూపులు చూస్తుంటాయి. వాళ్ళు వేరు, మేము వేరు. ఏంటి వేరు? తారుమొఖం ఒకటి వేసుకుని ఏమంటాడంటే ఆయన, వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా అని పౌలు గారు మోపు పొలం ఎరుకొచ్చారంటే మిగతా వాళ్ళు కూడా పోనీ ఓ పనపొలలో లేదంటే ఇలా పట్టుకోవడానికి సరిపడగాను వాళ్ళు కూడా ఏరుకొస్తారు కదండి. మన పరిచర్య ఎలా ఉండాలంటే మరొకరు కూడా చేసేదానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అనాగరికులే బ్రదరు, సిస్టర్ గారు, వాళ్ళు అనాగరికులే. వాళ్ళకి నాగరికత తెలియదు, కానీ వాళ్ళు చేసేదాన్ని బట్టి మరికొంతమందిని కదిలించగలిగిన వారు మరికొంతమందిని కదిలిస్తారండి. వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. అట్లాంటి టాలెంట్ ఉంది వాళ్ళకి, అలాంటి టాలెంట్. ఇంకేమైందట తర్వాత? ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టిందటండి. చూడండి. ఇప్పుడు ఈ మోపు పొలలు ఏరుకొచ్చాడని బైబిల్లో రాయబడింది కదండి. పెద్ద ఆయన మోపు పొలలు తీసుకొచ్చాడు, ఏరుకుని అవి ఎక్కడ వేసాడు? తీసుకొచ్చి పడేసినప్పుడు మరి అక్కడే ఉన్నాడు కదా, ఆ పొలాలు అట్టే ఎగదేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ఈ వర్షానికి, చలికి ఇవన్నీ ఎక్కడుంటాయి? పాములు కర్ర మీద ఒక్కి గాలి వేయట్లేదని చూస్తుందా? ఎక్కడుంటాయి? చెట్టు తొర్రల్లోకి, కర్రల్లోకి కూడా వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఇంటికాడికి పంపులకి వేద్దామని పైపులు తెచ్చిపెట్టారనుకోండి, ఆ పైపుల్లో కూడా దూరతాయి, అట్లో కూడా దూరతాయండి. మరుగు ఎక్కడైతే ఉందో, చోట ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతాయి. ఈ పొలంలో ఉందేమో, పొలం లోపల ఉందేమో, ఈ కాకకు బయటకు వచ్చి ఈ పౌలు గారు మరి అక్కడ చెయ్యి అక్కడ పెట్టాడు అనుకుంటా, ఆ చెయ్యిని పట్టేసుకుంది. పాము పట్టేసుకుంది. పాము కరిచింది అంటారా? ఇక్కడ ఎవరన్నా అంటారా? అనరు కదా అసలు. పురుగు ముట్టుకుందా అండి గారు? పురుగు ముట్టుకుందండి. నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదండి. కొత్తలో ఇక్కడికి వచ్చిన కొత్తలో పురుగు ముట్టుకుందా అయ్య గారు అంటే,
పురుగులు మనం తొక్కేస్తుంటాం, పురుగులు మనం నలిపేస్తాం, పురుగులు పట్టుకోవడం ఏంటబ్బా, పురుగులు కొట్టడం ఏంటబ్బా అని ఆశ్చర్యపోతుంది వాడు. నాకు అర్థం కాక ఈ సందులో అన్నం తినేస్తానంటే అట్లా ఆ మాట అన్నట్టుగా అర్థమైందండి. ఈ సందులో ఇటు వెళ్ళొచ్చేస్తానండి అంటే ఈ సందులో ఇటు ఏ సందులో ఇటు వెళ్తాడు అని అర్థం కాదు ఫస్ట్లో. తర్వాత అర్థమైంది, మీరు అటు వెళ్ళరండి ఈ లోపు ఈ సందులో అని తినేస్తానంటే ఈ లోపులో అనే అర్థం తర్వాత అర్థం. అట్లాగా పురుగు ముట్టుకుందంటే పాము గరిసిందండి అని క్లియర్గా చెప్పరు. చెప్తారా? తెలిసిపోతే అది అలా చెప్పేస్తానంట. ఆ విషయం తెలుసా మీకు? తెలీదా? విషయం ఎక్కేద్దటండి. చెప్తా ఉంటే అంతమంది చెప్తుంటే అంతమందికి ఎక్కేస్తుంటుందటండి. నిజమండి. తేలిగుట్టినా సరే చెప్పరు, మౌనంగా. మొహం ఉబ్బిపోతా. ఈ పాము ఆయన చేయబట్టేసుకునేసరికి ఏంటండి ఒక్కసారిగా ఆ ద్వీపవాసులందరూ, ఏది అనాగరికులు అన్నామే, వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అంటే వాళ్ళకి తెలుసు ఆ వ్యవహారం అంతా అక్కడ ఎట్లా ఉంటుందో ఏంటో, పొలంలో ఏముంటాయో, కట్టులు ఏముంటాయో, అక్కడే ఉంటాయో ఎక్కడ అన్నీ తెలుసు వాళ్ళకి. ఈయనేమో గబగబా వాళ్ళు చేస్తున్నారు కదా, ఈయన కూడా మో పేరుకొచ్చి అందులో వేసేసాడు. ఈలో పాము పట్టేసుకుంటే ఏమన్నారు? 4వ వచనం, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు నరహంతకుడు, ఈ మనుషుడు నరహంతకుడు అని పౌలు గారిని పట్టుకుని ఏమన్నారు? నరహంతకుడు అన్నారు. ఇప్పుడు చేసిన ఉపకారం, చేసిన పరిచర్య పౌలు గారి కోసం కాదు. వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చారు ఇంతమంది అని అందరి కొరకు చేశారు. పౌలు గారు ఒక్కడి కోసమే కాదు అంత చేసిందంతా. సరిగ్గా పాము ఎప్పుడైతే పట్టేసుకుందో అప్పుడు వెంటనే వీళ్ళు ఏమంటారంటే, ఇతడు నరహంతకుడు, సముద్ర ప్రయాణంలో ఆపద తప్పించుకున్నా కానీ న్యాయం ఇతన్ని శిక్షిస్తుంది, న్యాయం ఇతన్ని వదలలేదు. సముద్ర ప్రయాణంలో సముద్ర ఆపదని తప్పించుకోగలిగాడు, కానీ న్యాయాన్ని అయితే తప్పించుకోలేకపోయాడు. నరహంతకుడు అని అనేశారు పౌలు గారు. వెంటనే నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, తర్వాత ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతన్ని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకున్నారు. ఇది బతకడు, న్యాయం ఇతన్ని పట్టుకుంది, బతకడానికి వీడు చచ్చిపోతాడు అని తమలో తాము అనుకుంటున్నారటండి. హలో, బాగా గమనిస్తే ఈ లోపుగా వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు కదా, న్యాయం చూసావా, న్యాయం వదిలిపెట్టలేదు చూసావా, తప్పించుకున్నాడు, బాగానే వచ్చారు, ఒడ్డుకు బాగానే వచ్చారు, సముద్రంలో వాడ పగిలిపోయింది, ఏదో బ్రతికి బాగానే బయటకు వచ్చారు అనుకున్నాం, మనం మంట వేసాం, మనం ఇంత చేస్తున్నాం, ఈ లోపుగా ఇలా జరిగింది, న్యాయం ఇతన్ని వదలలేదు, చచ్చిపోతాడు అని అనుకుంటుంటే అతడైతే 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందడు. చెయ్యి ఇలా పట్టేసుకుంది కదా పాము, ఇలా పట్టుకుని ఎలాడుతుంది కదా, ఆ చెయ్యిని అట్లా మంటలో అట్లా ఇలా జాడించాడు. ఆ జాడించేసరికి ఎక్కడ పడింది? అది మంటలో పడింది, కాలిపోయింది. ఈలోపు వీళ్ళేమనుకుంటున్నారంటే, చూస్తుండండి, అలాగే చూస్తుండండి, అలాగే చూడు, అలాగే చూస్తుండు, చూస్తా ఎలా పడిపోతాడు చూడండి, ఎలా పడిపోతాడు చూడండి, మీరు అలాగే చూడండి అని అందరూ పౌలు గారి వైపు అదోలా చూస్తున్నారండి. ఎందుకని? ఆల్రెడీ పాము కరిసేసింది కదా, ఇక పడిపోతాడు, నొరగలు వస్తాయో బుడగలు వస్తాయో ఏమవుతాయి సరేండి. ఎంత ఆనందంగా ఉంటుందండి కొంతమందికి. ఏదైనా చిన్న సమస్య వస్తే ఏం చేస్తుంటారు? చూస్తా ఉంటా, చూడు 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 ఏం జరుగుతుందో చూడు, నువ్వు చూడు, నేను చెప్పాను చూడు. ఇవేనండి మాటలు. కొంతమంది చదువుతారు, అట్లా ఉందా లేదా చూడండి.
వాడతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెడుతున్నారంటండి. ఇప్పుడు మనం టైం ఎంత అయింది బయలుదేరాలి టైం అవుతుందని చూస్తామా టైంని? చెప్పండి అండి. దాన్ని ఏమంటారంటే కనిపెట్టడం. టైం అయిపోతుందా లేదా కనిపెట్టడం. ఇప్పుడు అలాగే పడతాడా లేదా ఇంకా పడట్లేదేంటి, ఉబ్బుపోవట్లేదేంటి, ఏంటది? ఉబ్బుపోవాలి కదా, అప్పుడు నొరగ రావాలి కదా, అని బుడగలు రావాలి కదా, గాల్లో ఎగరాలుగా. ఇలా కనిపెట్టి చూస్తున్నారంట. నిజానికి ఇప్పుడు ఏమండి ఒకసారి తలపైకెత్తండి. నిద్రపోతున్నారేంటి అంటే వాతావరణం చల్లగా ఉంది, ఫ్యాన్లు ఒకటి ఉన్నాయి, ఈ రాత్రి సరిగా నిద్ర పట్టట్లేదు, వర్షాలకి సరిగా వర్షాలు నిద్ర పట్టట్లేదు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి. తెల్లారుదాన్ని మెలుకొత్తి 4 మళ్ళీ నిద్రపడి సావట్లేదు. ఈ చల్లగాలికి ఈ మాటలకి మంచి సంగీతం మాదిరిగా ఇంకోటి ఏంటంటే ఇంటికాడ ఉంటే అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇక్కడ ఉంటే ఏమి మైండ్ ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటుందేమో, అసలు ముంచుకొచ్చేస్తుంది, టిక్ చిక్ టిక్ చిక్ టిక్ చిక్ టిక్ చిక్ అట్లా ముంచుకొచ్చేస్తుంది. ఏంటది? నిద్ర. ఇక్కడ రిలాక్స్గా ఉంటుంది. చెప్పే మాటలకు కొంచెం ఆనందంగా, కొంచెం నవ్వుగా, కొంచెం అలాగా నిద్రలోకి వెళ్ళిపోతాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి. ఒక్కటి లాగి పెట్టి ఒకటి కొట్టండి అంటే కొడతారండి. హల్లెలూయా. నిద్ర మొత్తం పోతుందండి అసలు అండి. నాకు 4 గంటపడ్డారు నిద్రపోతున్నాను. ఇప్పుడు 4 గంటపడ్డా అంటే ఉరికే అట్లా నిద్ర అంటే పూర్తిగా నిద్రపోవడం కాదు, అట్లా అంటుంటారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనిపెడుతున్నారంట. ఏమవుద్దా అని. నిజానికి ఏం చేయాలి ఇప్పుడు? బాబు ఇట్రా అయ్యా, యాం పేరు నీ పేరు యా అని చెప్పి చేతికి ఏం కట్టాలి? గుడ్డ కట్టేసి విషం ఎక్కకుండా కట్టేసి అలా అక్కడే చేస్తున్నారుగా. ఎక్కడ? ఆ ద్వీపంలోనే ఉన్నారు కదా. దానికి సంబంధించిన ఏదైనా కరిస్తే, తాకితే, ముట్టుకుంటే, పట్టుకుంటే ఏం చేయాలో ఆ పసరో ఇదో అదో పోసి ఏం చేయాలో అప్పటికప్పుడు అర్జెంటుగా. అదేమైనా ఉందా అండి? ఇది కొంతమంది వరుస. వచ్చిన సమస్యకి, వచ్చిన ఆపదకి, కలిగినటువంటి ఈ రోజున ఈ గందరగోళానికి దానికి ఏం పరిష్కారం చేయాలిరా బాబు, ఏం చేయాలా, ఏ పసరు పోయాలి, ఏ నూనె పోయాలి, ఏ ఆకేసి కట్టాలి ఆలోచన చేయకుండా కనిపెడుతున్నారంట. కనిపెట్టడం అంటే వస్తున్నాడా, బయటకు వచ్చిందా, దాని మగం అంటుందా అండి, వచ్చాడా, వస్తున్నాడు, ఇప్పుడు లేచి ఇలా ఉండు. కనిపెడతాం. దేనికి కనిపెట్టాలా? పడిపోతాడా, ఇంకా పడతలేదా అంటే, ఉబ్బుపోవట్లేదేంటి, వాసిపోవట్లేదేంటి, మొహం చెయ్యలా వెళ్ళిపోతలేదేంటి, నొరగ రావట్లేదేంటి, కళ్ళు పచ్చబడిపోవట్లేదేంటి, కేకలేయట్లేదేంటి, అందుకు కనిపెడతావా? కొంతమంది అందుకే ఉన్నారండి. ఏ గొడవ జరుగుద్దా, ఏ గందరగోళం అవుతుందా, ఏం కొట్టుకుంటారా, ఏం తిట్టుకుంటారా బ్రదరు, కొంతమంది అందుకే కనిపెట్టుకుని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి మన చుట్టూని. వాళ్ళకి మన ఆపద, మన సమస్య, మన పెయిన్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అవసరం లేదు. అసలు వాళ్ళకి మన పెయిన్ అవసరం లేదండి. వాళ్ళ గొడవ, వాళ్ళ దందాపున వాళ్ళే. ఇది ఏంటో ఏం అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ గొడవ వాళ్ళదే. పడతలేదు, ఇంకా పడిపోవట్లేదండి. అదేంటి అమ్మ నొరేమో అట్లా అన్నాడు, పడిపోయాడు అంటే నొరగ వచ్చేసింది, మనం సముద్రంలో పాడేసాం, వీడు ఇంకా పడతలేదు అంటే ఇట్లానే చూస్తున్నారు. కానీ ఏదైనా చేయాలి కదండి. వాళ్ళు తోచింది అక్కడ కొంచెం కన్నం పెట్టడమో, కలిసిన దగ్గర ఎక్కడ బాబు అని చెప్పి కొంచెం ఏదైనా దానికి విరుగుడు, ఏదైనా పోయడమో ఏమీ లేదండి.
కొంతమంది ఇలానే ఉన్నారు. సమస్యలో మనముంటే, బాధల్లో మనముంటే, కలవరాల్లో మనముంటే, ఆపదలో మనముంటే, అపాయంలో మనముంటే వాళ్ళకి నవ్వులాటగా, అయ్యా నీ ప్రక్కనే ఉన్నారు, అమ్మా నీ ప్రక్కనే ఉన్నారు, వాళ్ళకి నవ్వులాట. చూస్తూ ఉంటారు అంతే. వాళ్ళు ఏం చేయరు. నిజానికి వాళ్ళు చేయొచ్చు, కానీ వాళ్ళు అప్పుడేమీ కలగజేసుకోరు. ఏం కలగజేసుకోరు, చూస్తా ఉంటారంతే. ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. ఇంకా చదువుకుందామండి. అప్పుడైతే ఆ విషజంతువుని అగ్నిలో వాడించి అతడు ఏ హాని పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హాని చాలాసేపు చూశారంటండి. హలో, చాలాసేపు చూసారు. ఈ లోపు ఏదైనా చేయొచ్చేమో, చేయొచ్చా అండి? చేయొచ్చు కదండి. ఈ లోపు ఏదైనా చేయొచ్చు కదా. ఏం చేయరండి. బాబు ఇది నవ్వులితే విషం త్వరగా ఎక్కదయ్యా, ఏదైనా చేయొచ్చు కదా, ఇలా చేసుకోండి చెప్పచ్చు కదా, ఇలా ఇవ్వండి చెప్పచ్చు కదా, ఇలా చేయండి ఏం చెప్పరండి. వాళ్ళు మొద్దు మోకాలండి, నాలి మోకాలండి, నల్లపూసలండి. ఏం మాట్లాడరు, అలానే ఉంటారు. అదేంటి ఏం మాట్లాడడం మరి మళ్ళీ మీరు ఏమైనా అంటారు అడిగితే ఒకవేళ అదే మాట్లాడదాం అనుకుంటున్నాం, పడిపోతే వద్దాం అనుకుంటున్నాం, పడకపోతే మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇట్లా అంటారు. తర్వాత ఎట్లా పడిపోయావనుకో, పడిపోయిన తర్వాత మోసుకెళ్దాం అనుకుంటున్నాం అని అంటారు. పడలేకుండా నిలబడ్డాం అనుకో, నిలబడ్డాక వద్దాం, అప్పుడు వద్దాం అనుకుంటున్నాం. ఇలా ఉంటాయి మనుషులండి. ఏం మాట్లాడరండి. నీ బాధలో నువ్వు పడాల్సిందే బ్రదరు. నీ వేదన ఏదో నువ్వు పడాల్సిందే. చూస్తూ ఉంటారంతే వాళ్ళు. దేనికి కలగజేసుకోరు, దేనికి మాట్లాడరు వాళ్ళు. అందుకనే ముందే రాయబడింది, వాళ్ళు ఎవరట? అనాగరికులు, మోటుమంద. ఏం కలగజేసుకోరండి. ఆ తర్వాత ఏంటి బ్రదర్ ఇంత బాధపడుతుంటే కనీసం ఒకళ్ళు కూడా దగ్గర రాలేదు, అది వద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ వచ్చిన కాడి నుంచి పిల్ల నీళ్ళు వేసుకుంది అందుకు రాలేదండి. ఎందుకు? అదేంటి? పిల్లవాడు పెళ్లి చూపులకు వెళ్ళాడు అందుకు రాలేదండి. పెళ్లి చూపులకు వెళ్తే రాకపోవడం ఏంటి? నీళ్ళు వేసుకుంటూ రాకపోవడం ఏంటి? నీళ్ళు వేసుకోకపోతే రాకపోవడం ఏంటండి? ఏదో చెప్పేస్తారంతే. ఆ టైంకి మాత్రం ఆపదలో మాత్రం ఆయన దగ్గర నిలిచిన వాళ్ళు ఒక్కరు కూడా లేరండి. ఈ లోపుగా ఏమైందంట? చాలాసేపు చూసిన తర్వాత ఏ హాని కలగలేదట. అప్పుడు ఏం చేశారట? ఆ అభిప్రాయాన్ని మాని ఇతడు ఒక దేవత అని చెప్పారట. చాలండి, ఇక ముగించుకుందాం ప్రార్థన చేసుకుని. విషయం ఏంటంటే పావం గరిచినప్పుడేమో దెయ్యం. ఎవరో పౌలు గారు ఏం కలిసింది ఆయనకి? ఆయన పావం గరిచింది. నేను వస్తాను, అక్కడ వాడ బద్దలవుద్ది, ఆ దీపానికి వస్తాను, నువ్వు రెడీగా ఉండాలా, అప్పుడు నువ్వు నన్ను కరవాలా అని నేను చెప్తాడా? లేదు. అనుకోకుండా ఒక ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు పౌలు గారు ఏమైపోయాడు? వాళ్ళకి ఏమైపోయాడు? దెయ్యం. ఈ లోపుగా పాము గరిచినా సరే ఏమవలేదు అతనికి. ఇప్పుడు ఏమైపోయాడు? దేవుడైపోయాడు. ఒరే, అప్పుడే అంతకు ముందే దెయ్యం అన్నారు, ఆ తర్వాత దేవుడు అన్నారు. చూసారండి? మనుషుల అభిప్రాయాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలీదు. ఇది అప్పుడెప్పుడు, ఇప్పుడు కాదు. ఎప్పుడుది? వేల సంవత్సరాల కిందటి సంగతి అండి. వందలు కాదు, వేల సంవత్సరాల కిందటి సంగతి. ఇప్పటికీ అలానే ఉన్నారు మనుషులు. ఇప్పటికీ గ్యారంటీగా అలానే ఉన్నారు. అదే నోటుతో దెయ్యం అంటారు, అప్పుడే దేవుడు అంటారు, ఆ తర్వాత మళ్ళీ అదే నోటుతో దెయ్యం అనేస్తారు.
అభిప్రాయాలు ఊరికే అలా ఊరికే మారిపోతుంటాయండి అభిప్రాయాలు. అలాంటి భయంకరమైనటువంటి అనాగరిక సమాజంలో మనం ఉన్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. పెద్దవారైనా చిన్నవారైనా, విశ్వాసులైనా, దైవజనుడిగా నేనైనా ఈ రోజున మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, సమాజాన్ని నమ్మడానికి లేదు. అప్పుడు అదే నోటితో మంచోడు అంటారు, అదే నోటితో చెడ్డోడు అంటారు, అదే నోటితో దెయ్యం అంటారు, అదే నోటితో దేవుడు అంటారు, అదే నోటితో న్యాయం అతన్ని వదలలేదంటారు, అదే నోటితో న్యాయం అతని పక్షంగా ఉంది అంటారు. దేవుడు అనేది వాళ్ళే, దెయ్యం అనేది వాళ్ళే. అక్కడే జస్ట్ ఒకే వ్యక్తిని గురించి ఆ కొద్దిసేపట్లో అభిప్రాయాలు ఎలా మారిపోతున్నాయి చూడండి. మనుషుల అభిప్రాయాలు స్టాండ్ ఎలా మార్చేసుకుంటున్నారు చూడండి. అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్నాం మనం. అలాంటి వ్యక్తులతో మనం జీవిస్తున్నాం. అలాంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి ప్రజల మధ్యలో మనం జీవనం కొనసాగిస్తున్నాం. అప్పుడే నీ గురించి గొప్పగా చెబుతారు, అప్పుడే నీ గురించి తప్పుగా కూడా చెప్పేస్తారు. ఏం ఆలోచించిన వాళ్ళకి భయం ఏమీ లేదు, వాళ్ళకి భయం లేదు. ఇలా అనేస్తున్నాం మనం, అట్లా ఏ భయం లేదు వాళ్ళకి. అలాంటి భయంకరమైన సమాజం అండి, సమాజం అది. ఈ దినాన్ని ఈ మాటలు ఎందుకంటే, దేవుని పిల్లలుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరిని ఈ రోజున నమ్మడానికి, ఎవరినో నమ్మి ఏదో చెప్పడానికి, ఎవరి మీదో పూర్తిగా ఆనుకోవడానికి, ఎవరి మీదో పూర్తిగా ఆశ్రయం పొందడానికి, ఈ వ్యక్తులు, ఈ కుటుంబం ఇక నాదే అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదండి. ఉపకారం చేస్తున్నట్టే ఉన్నారు, మేలు చేస్తున్నట్టే కనిపించారు. ఈ రోజున మంచిగా మాట్లాడుతున్నట్టే మాట్లాడారు, మంటేశారు, నిప్పులేశారు, ఈ రోజున కాఫీ ఇచ్చారు, లేదా భోజనం పెట్టారు, ఇంకేదో చేశారు. చివరికి ఏదో చిన్న ఇబ్బంది కలిగితే, అబ్బే ఈయన కరెక్ట్ గా అందుకని శ్రమలు వచ్చాయి, ఈయన కరెక్ట్ కాదు అందుకని ఈయనకి ఆటంకాలు వచ్చాయి, ఈమె కరెక్ట్ కాదు అందుకే ఈమెకి అభ్యంతరాలు వచ్చాయి. ఈ కుటుంబం అసలు కరెక్ట్ కాదండి, అందుకే నేను శోధనలో, అందుకే ఇతనికి శోధన, అందుకే ఈమెకి ఈ సమస్య, ఈ గలిబిలు అందుకే అని అప్పుడే అనేస్తారు. ఆ సమస్యలు పోతే దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు, దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్న, అప్పుడే అట్లా అనేస్తారు. ఇది నరం లేని నాలుకతో ఈ నాగరికత కలిగిన వారం అనుకునే ముసుగులో ఉన్నటువంటి అనాగరిక సమాజం ఇలానే ప్రవర్తిస్తుంది, ఇలానే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏ భయం లేదు. అదే నోటితో ఏదైనా అనేస్తారు, అదే నోటితో ఇంకొకటి చెప్పేస్తారు, ఈమె కోటి చెప్పేస్తారు, అదే నోటితో ఈమెకి ఇంకోటి చెప్పేస్తారు, ఆయన కోటి చెప్పేస్తారు, అదే నోటితో ఈయనకి ఇంకోటి చెప్పేస్తారు. ఏం అనాగరికులు, నాగరికత లేని మనుషులండి. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం గనక దేవుని పిల్లలుగా మీరైనా నేనైనా కడు జాగ్రత్త కలిగిన వారమై, మెలకువ కలిగిన వారమై మన వ్యక్తిగత జీవితాలను కొనసాగించాలి, దేవునికి అప్పగించుకున్న వారమై. ఆమేన్. ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడండి.